ఒకరోజు ఒక వ్యక్తి కలగన్నాడు. ఆ కల ఇలా వెళ్తూ ఉంది. తను సముద్ర గట్టున వెళ్తున్న సమయంలో తన ప్రక్కన యేసుక్రీస్తు కూడా నడుస్తున్నట్టుగా తనకెందుకు అనిపించింది. ఎందుకయ్యా అంటే తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు కనిపించట్లేదు, కానీ దేవుడు తన పక్కన నడుస్తున్నట్టుగా అనిపించిన కారణం ఏమిటంటే తన పక్కనే మరొక 2 పాదాలు నడుస్తూ వస్తున్నాయి. పాదాలు ముద్రలు మాత్రం కనిపిస్తున్నాయి, కానీ మనిషికి మాత్రం కనిపించట్లా. అప్పుడు ఆత్మీయుడు ఎంత సంబరపడిపోయాడో, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు, నాతో వస్తానన్నావు, ఈ రోజు నువ్వు నా పక్కన నడుస్తున్నావు అని చెప్పి నీ పాదాలు స్పష్టంగా నాకు తెలియచేస్తున్నాయి. ఇంతకంటే గొప్ప ధన్యత ఏముంటుంది నాయన. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఇసుక బాట కాస్త ముళ్ళ బాటగా మారింది, రాళ్ల బాటగా మారింది. ఆ బాట ప్రమాదకరంగా కనిపించిందో పక్కన ఉన్నటువంటి ఆ 2 పాదాలు మాయమైపోయినాయి. అది చూసి ఆ భక్తుడు దేవుడిని అంటున్నాడు, ఇది ధర్మమా ప్రభువా? ఇసుక బాట ఉన్నప్పుడు నాతో పాటు నడిచావు, ముళ్ళ బాట వచ్చినప్పుడు రాళ్ల బాట వచ్చినప్పుడు నువ్వు మాయమైపోయావు. కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా బాధ అయినా వ్యాధి అయినా నన్ను విడిచిపెట్టనన్నావు, తోడుగా ఉంటానన్నావు. నాకు కష్టం వచ్చేసరికి నువ్వు మాయమైపోయావు. ఇది ధర్మమా నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడట, నా కుమారుడా నువ్వు 2 పాదాలే చూస్తున్నావు, 4 పాదాలు చూడటం లేదు. 2 పాదాలు మాయమైపోయేసరికి నేను మాయమైపోయానని చెప్పి నువ్వు నన్ను నిందిస్తున్నావు. అవును ప్రభువా, నీ పాదాలు కనిపించట్లా, 2 పాదాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? ఆ 2 పాదాలు నీవి కాదు నా కుమారుడా, ఆ 2 పాదాలు నావి. మరి నేనెక్కడున్నానో? అప్పుడు దేవుడు అంటున్నాడు, ముళ్ళ బాట వచ్చినప్పుడు రాళ్ల బాట వచ్చినప్పుడు ఆ రాళ్ళు ముళ్ళు నీకు గుచ్చుకోకూడదని చెప్పి నిన్ను నా భుజాల మీద ఎత్తుకున్నాను నా కుమారుడా. నీ తల్లైనా మరిచినా మరుస్తుందేమో గాని నేను నిన్ను